ప్రైజ్ లాట్. ఈ మధ్య సైబర్ నేరస్తులు బాగా ఎక్కువైపోతున్నాయి, వింటున్నాం కదండి. ఎప్పుడు విన్నాను. నిన్న మా ఫ్రెండ్కి ఒక సంఘటన జరిగింది, అది మిమ్మల్ని దీంతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఉదయాన్నే ఒక మెసేజ్ వచ్చింది యూనియన్ బ్యాంక్ నుంచి, మీ పాన్ కార్డు అప్డేట్ చేసుకోమని చెప్పేసి మెసేజ్ వస్తే జస్ట్ దాని మీద మా ఫ్రెండ్ క్లిక్ చేశాడు అంతే. ఆ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే అన్ని డీటెయిల్స్ అడిగింది. ఈ లోపల మా వాడికి ఫోన్స్ రావడం వల్ల ఆ విషయాన్ని విడిచిపెట్టాడు. అయితే నిన్న మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో ఒక మెసేజ్ వచ్చింది. ఏమని? లాగిన్ పాస్వర్డు సక్సెస్ఫుల్గా చేంజ్ చేసుకున్నాం అని చెప్పేసి. ఏంటి లాగిన్ పాస్వర్డు ఇలా వచ్చిందని చెప్పేసి మళ్ళీ వెంటనే చూసే లోపల మళ్ళీ వెంటనే మెసేజ్ వచ్చింది, తన అకౌంట్లో ఉన్న 20,000 రూపాయలు కట్ అయిపోయాయి. అయితే చూడండి, బ్యాంక్ యొక్క ఆ యొక్క యాప్ వచ్చిందని వాట్సాప్లో మెసేజ్ వస్తే జస్ట్ క్లిక్ చేశాడు అంతే. క్లిక్ చేస్తేనే అకౌంట్ లాగిన్ పాస్వర్డ్ మార్చేసాడు, అన్నీ మార్చి ఆ అకౌంట్లో 20,149 రూపాయలు ఉంటే ఆ 149 రూపాయలు ఉంచేసి 20,000 రూపాయలు ఆ సైబర్ నేరస్తుడు కట్ చేసాడు. చూడండి, చాలా ఈజీ మనీకి జనాలు బాగా అలవాటు పడిపోయారు. పాపం మనవాడు కార్ లోన్ కట్టుదాం అని చెప్పేసి ఆ అమౌంట్ కట్టవద్దని చెప్పేసి, ఈఎంఐ కట్టవద్దని చెప్పేసి ఆ అమౌంట్ అందులో ఉంచాడు. లేకపోతే అసలు ఆ అమౌంట్ అందులో ఆ అకౌంట్లో ఉంచడంట. మనవాడు పేరు సంతోష్. నిన్న పాపం పోలీస్ స్టేషన్ గాడికి వెళ్ళి తిరిగాడు, కానీ మరి వాళ్ళేమో సైబరు అది ఏదో చాలా రూల్స్ చెప్పారంట. పాపం నిన్న అంతా తిరిగాడు, మళ్ళీ ఈరోజు వెళ్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ యొక్క మెసేజ్ వచ్చినా, వాట్సాప్ మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చినా సరే, మీకు అవసరమైతే బ్యాంక్కి వెళ్ళి డీటెయిల్స్ ఏదైనా మీ లాగిన్ పాస్వర్డ్ మార్చుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సరే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళండి. కానీ ఫోన్లో మాత్రం ఎటువంటి మెసేజెస్ వస్తే దానికి రిప్లై ఇవ్వద్దు, మీ ఓటీపీ ఎవరికి చెప్పొద్దు. చూడండి, ఓటీపీ చెప్పకుండా ఏమీ లేకుండానే వాడు 20,000 రూపాయలు కట్ చేసి తీసాడు అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సైబర్ నేరస్తుల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరికి కూడా మీరు ఏ ఒక్క మెసేజ్ వచ్చినా, వాట్సాప్ మెసేజ్ వచ్చినా ఆ యొక్క మెసేజ్ని ఎవరు కూడా ఏమంటారు, మీరు ఓపెన్ చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.